నాకు సారీ చెప్తావా లేదా? ఎందుకు? క్లాస్ లో నాకు జరిగిన అవమానానికి కారణం నువ్వే. బలవంతంగా చీర కట్టించావు. ఆ అబ్బాయి 10 మందిలో నన్ను కామెంట్ చేశాడు. అవును, మరి ఎప్పుడు నువ్వు చీర కట్టుకుంటే ఇలా జరిగేదా? పుష్కరానికి ఒకసారి కడితే ఆనంద్ జడుచుకున్నాడు. అలా నా గురించి ఒక మగాడంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? ఎందుకు? ఆనంద్ బాబు నోరు జారాడు. కానీ మనసులోనే పెట్టుకుని ఎన్నెన్నో అనుకోవచ్చు. నాకే నువ్వు కట్టుకోబోయే పెళ్ళం గురించి ఎవరే అనుకున్నా నీకేం బాగలేదా? నేను నిన్ను కట్టుకుంటే కదా. ఏమిటమ్మా, ఏమిటి గొడవ? చూడమాయా, తను చీర కట్టుకుందట, అందుకని నేను తను కట్టేసుకోవాలట. ఇష్టం ఉండద్దమ్మాయా కదా, నువ్వేమీ కట్టుకోనక్కర్లేదు, మీ ఇద్దరికి నేనే కట్టపెట్టేస్తానులే. డాడీ, రోజు రోజుకి బాగా ఎగతాళి ఎక్కువ అయిపోయింది. నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నాడు. చూడమ్మా, ముందు బాగుండాలంటే ఆ మాత్రం ఏడుపులు ఉండాలమ్మా. బావని నేను ఏడిపిస్తానే గాని మనసులో నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా. అంచేత నువ్వు అలాంటి ఏం పెట్టుకోక హాయిగా వెళ్ళి పడుకోమ్మా. మా అల్లుళ్ళు ఒకటి అయిపోయా. దొందే నొప్పి పెడుతోంది. బాగున్నావా? ఏమిట్రా మంచి మర్యాద లేకుండా? నీకు మర్యాద ఏమిట్రా? నీ వయసు నా వయసు ఒకటేగా. కాకపోతే నువ్వు పాస్ అయ్యే లెక్చర్ అయ్యో, ఫెయిల్ అయిన స్టూడెంట్ గానే ఉన్నాను. ఇక నువ్వు బాగుపడవురా. రాధా, నిన్న క్లాస్ రూమ్ లో తెలియకుండా నోరు జారాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అది కాదు రాధా, నువ్వు అలా ముభావంగా వెళ్ళిపోతే నా మీద నీకు కోపం తగ్గలేదని అర్థం. ఎప్పుడు చూడని విధంగా నేను చూడగానే నా మనసంతా ఆలోచనతో నిండిపోయింది. అందుకే. అది కాదు రాధా, నేను బాధపడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావంటే? సారీ, అది కాదు. బాస్కెట్ బాల్ గేమ్ కి టైం అయిపోయింది, చూద్దామని. మీ బావ కూడా ఆడుతున్నారు కదా? మా బావ కోసం కాదు నేను చూసేది. నాకు బాస్కెట్ బాల్ గేమ్ అంటే ప్రాణం. ఎవరన్నా గేమ్ చూస్తుంటే నాకు ఒళ్ళు తెలీదు, అంత ఇష్టం. బాస్కెట్ బాల్. అబ్బాబ్బా, ఏమిట్రా ఇది? ఇది ఇది బాస్కెట్ బాల్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్స్ కు శ్రీకాంత్ టీము, ఆనంద్ టీము చేరుకున్నాయి.
కంగ్రాచులేషన్స్ ఆనంద్. Keep it up. చాలా బాగా ఆడారు. హలో, మీకు ఇంత బాగా ఎవరు నేర్పారు? మీరే. నేనా? మీరే నా గురు. ఎలా? అవును, మీకు ఆట అంటే ప్రాణం అన్నారుగా. ఏమిటి ఆనందంతో అంతసేపు మాట్లాడుతున్నా? ఏం లేదే, కంగ్రాచులేషన్స్ చెప్పొస్తున్నా. అంతేనా? అతని చూపులో ఆ మాట్లాడే ధోరణి చూసి ఏదేదో అనుకున్నాం. పాపం ఆనంద్కి రాధంటే గొప్ప ఆరాధనే. ఆ మధ్య చెప్పలేదు గులాబీ పువ్వు. నోర్మయ్యే, మా బావకు తెలిస్తే ఆనంద్ తల తీసి బాస్కెట్ బాల్ ఆడేస్తాడు. మీ బావ ఓడిపోయాడు కదే. ఓడిపోతే సరా? మా బావ బావే. బాగుండారా? ఏంటి గురు, నా రాత్రితో కబుర్లు వేసుకుంటున్నావు? ఏమిటి కథ? కథే ఉందిరా, అంతా నిజమే. రాదంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ రాధకు బావవుతారన్న సంగతి తెలుసా నీకు? అయితే బావలందరూ భర్తలు అయిపోతారా ఏంటి? అయితే నువ్వు భర్తమైపోతావా? ఏమో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నీ ఆశకు నా జోహార్లు గురు, కానీ అది నెరవేరే ఆశ మాత్రం కాదు. పిచ్చి పిచ్చిగా ఉందా? శ్రీకాంత్ తెలిస్తే బాగుండదురా, నీకోసం చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ అడ్వైస్. గురు గురు గురు, పర్స్ ఇంట్లో మర్చిపోయాను. బస్సుకు 10 ఇవ్వు. బస్సుకు 10 ఎందుకురా? సెటప్ మారిపోయిందిరా. బస్సు రష్గా ఉందనుకో, ఆటోలో వెళ్తా. నా దగ్గర 100 ఉంది, చిల్లర లేదు. ఇలా చిల్లర రేపిస్తా.